లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. మరియు ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చొని మొదట లెక్క చూచుకొనడా. 29 చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింప లేకపోయినందున కొనసాగింపలేకపోయినని సాగుదురు. దేవి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడడం కాక గమనించినట్లయితే ఈ మాట అనేక సందర్భాల్లో రాయబడుతూ వచ్చింది, కానీ ఇక్కడ కింద మనం గమనించినట్లయితే ఒక ఎగ్జాంపుల్ కూడా వివరించబడుతూ వచ్చింది. ఇక్కడ 28వ వచనం నుంచి మనం చూసినట్లయితే చూడండి. మరియు ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంతేకాదు, మనం కింద గమనించినట్లయితే మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయ సాగుదురు కదా. ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఇల్లు కట్టాలనుకున్నాడు. గోపురం వద్దలేండి కదా. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏం చేసినాడు? ఏం చేయాలంటే ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఎస్టిమేషన్ వేసుకోవాలి ఫస్ట్ కదా. మెయిన్ ఎస్టిమేషన్, మన దగ్గర ఎంత ఉంది, ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఎస్టిమేషన్ వేసుకోకపోతే ఏమవుతుందంట, అది ఇట్లా అవుతుందని చెప్తున్నారు అనమాట. ఎట్టయితుంది? ఏం చేసినాడంట? పునాది వేసినాడు, ఆ తర్వాత కట్టలేకపోతా వచ్చినాడు. ఎందుకు? ప్రాపర్ ఎస్టిమేషన్ వేసుకోలే కాబట్టి కట్టలేకపోతా వచ్చినాడు. అందును బట్టి ఏమైందంట, అందరూ ఎగతాళి చేసినారంట కదా. ఎగతాళి చేయబడతా వచ్చినాడు. కాబట్టి మనం గమనించినట్లయితే మానవుని యొక్క చరిత్ర గురించినటువంటి లేకపోతే యొక్క సందర్భాలు బైబిల్లో అనేక చోట్ల రాయబడుతూ వచ్చింది. కానీ మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో మానవుని యొక్క చరిత్ర మారిపోయినటువంటి సందర్భాలు మనం అక్కడ చూడొచ్చు కదా. ఏం జరుగుతూ వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం చేస్తూ వచ్చినారు కదా. వాళ్ళు ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి మొట్టమొదటిగా మానవుని యొక్క చరిత్ర తిరగబడింది అక్కడే. కాబట్టి దట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ అని మనం చెప్పవచ్చు కదా. కాబట్టి ఆ యొక్క 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా పాపము ఎక్కడికి వచ్చిందంటే ఈ లోకంలోనికి ప్రవేశించింది కదా. దాని యొక్క పరిణామవచనాలు లేకపోతే అవన్నీ కూడా మనము తర్వాత ఆ యొక్క వచనాల్లో గమనించవచ్చు కదా. అవన్నీ కూడా చెప్పబడుతూ వచ్చినాయి. దాని ద్వారా వచ్చినటువంటి శిక్ష కానీ ఇదంతా కూడా చెప్పబడుతూ వచ్చింది. ఏ విధంగా మానవుడు దాని ద్వారా శిక్షింపబడుతూ వచ్చినాడో ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడుతూ వచ్చినాయి కదా. పాపం వలన వచ్చు జీతము మరణం కదా. మరణం వచ్చిందా లేదా? మానవునికి మరణం వచ్చింది. ఏం మరణము? కాబట్టి శరీర సంబంధమైనటువంటి మరణం వచ్చింది, ఆత్మ సంబంధమైనటువంటి మరణం కూడా వచ్చింది కదా. అయితే దేవుడు ఆయన మన పట్ల మహా ప్రణాళిక కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుబట్టి ఆ యొక్క ఉద్దేశాన్ని ఒక వచనంలో చెప్తా వచ్చినాడు. ఆ వచనం అంకులు ఒకరోజు పంపించినాడు, దాదాపు 3 రోజుల బ్యాక్, ఒక షార్ట్ మెసేజ్గా. చదివినారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చదివినా దాన్ని చూసిన. ఏం వచనమో చెప్పండి? 3వ అధ్యాయం 15వ వచనం కదా. దేవుని యొక్క మహా ప్రణాళిక అక్కడ చెప్పబడుతూ వచ్చింది కదా. ఎందుకు? ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు అనేటువంటి విషయం అక్కడే చెప్పబడుతూ వచ్చింది, చెప్పబడింది. కాబట్టి ఆ విధంగా దేవుడు తన ప్రణాళికని మన కొరకే ఏర్పరుస్తూ వచ్చినాడు. ఏర్పరచబడినటువంటిది ఎప్పుడు నెరవేరబడుతూ వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అది నెరవేర్పులోనికి వచ్చింది కదా.
వచ్చిన తర్వాత మనము లాస్ట్ వీక్ మనము చూసుకున్నటువంటి రీతిగా దేవుడి ప్రణాళిక ఎంత గొప్పది మన పట్ల అంటే మన మన ఇండియాకి ఎవరిని పంపించినాడు? తోమాను పంపించినాడు కదా. మన ఇండియాకి తోమాను పంపించడం ద్వారా మనం కూడా దాదాపు 2000 సంవత్సరాల తర్వాత కదా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క ఆ యొక్క నెరవేర్పునంతా జరిగించిన 2000 సంవత్సరాల తర్వాత మనం కూడా ఏం చేస్తూ వచ్చినాం? ఆయన్ని అంగీకరిస్తూ వచ్చినాం కదా. కాబట్టి ఆ సువార్త వినిపింపబడతా వచ్చింది. ఆ సువార్తకి విధేయత చూపించి కదా మనము ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి చనిపోయి కదా పాతి పెట్టబడి మరలా తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచినాడు అనేటువంటి ఆ యొక్క సువార్త యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనం ఏమవుతా వచ్చినాం? రక్షించబడతా వచ్చినాం. అంతేకాదు నిత్య జీవానికి అది మెయిన్ అదే మనకు ఆయన ద్వారా వచ్చినటువంటిది ఏంటంటే నిత్య జీవం కదా. ఈ రక్షణ అనేటువంటిది మనకు ఎట్లా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాలో ఎట్లా వచ్చిందంటే ఉచితంగా వచ్చింది కదా. మనకు వచ్చినటువంటి రక్షణ ఏంది? ఉచితమైనటువంటి రక్షణ కదా. ఇంకా ఆడికి అయిపోయిందా కదా? రక్షించబడ్డాము కదా, మనం ఇవన్నీ తెలుసుకున్నాము, అయిపోయింది ఆడికి? లేదు. కాబట్టి మనం ఆయన్ని వెంబడించేటువంటి వారంగా ఉంటూ రావాలి. లేకపోతే ఆయన శిష్యుడు అంటే అర్థమైందంటే ఆయనే మనకి మాస్టర్ కదా. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆయన వెంబడించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి అనేటువంటి విషయమే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. అందుకే చూడండి, దానికి కొంత వెల మనం చెల్లించాల్సి ఉంటుంది. దానికి కొంత క్రయధనం మనం చెల్లించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయమే ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది కదా. ఇక్కడంతా కూడా మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంది? క్రయము కదా. కాబట్టి అతని దగ్గర వెల చెల్లించడానికి డబ్బులు లేవు కాబట్టి ఏమైపోతా వచ్చినాడు? ఎక్కడ ఆగిపోయినాడు? మధ్యలోనే ఆగిపోయినాడు. ఎక్కడ ఆగిపోయినాడు? పునాది కాడనే ఆగిపోయినాడు. తర్వాత ఏం చేయలేకపోయినాడు? కొనసాగించలేకపోయినాడు. కాబట్టి మనం కూడా ఆయన శిష్యులంగా లేకపోతే ఆయన్ని వెంబడించేటువంటి వారంగా మనం ఈ లోకంలో ఉండాలంటే మనం కూడా కొంచెం క్రయం చెల్లించేటువంటి వారంగా ఉంటూ రావాలి అనేటువంటి విషయమే ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఆ విధంగా మనము ఏదో యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాం కదా, ఆడితో అయిపోయింది అనుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. ఏదో ఎప్పుడో ఒకసారి మందిరానికి రావడం కదా, అప్పుడప్పుడు అంకుల్ బలవంతం చేసినప్పుడు ప్రార్థన చేయడం కదా, లేకపోతే పలికిచ్చినప్పుడు ఆరాధన చేయడం కదా. నిజంగా మనం చాలా శ్రేష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆరాధన ఎవరు పలికించరు. ఆరాధన కూడా పలికించి మనల్ని ధనవంతులుగా చేస్తున్నారు అంకుల్ చెప్పాలంటే కదా. కాబట్టి సో మనం నిజంగా వీఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే మంచి చేతుల్లో ఉన్నాము. దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. కాబట్టి సో ఇది కాదు అంటే లైక్ ఎప్పుడో ఒకసారి చర్చికి వచ్చి లేకపోతే మందిరానికి వచ్చి రావడము, లేకపోతే ఏదో కొద్దిసేపో లేకపోతే అంకుల్ కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో ఎవరి కోసమో ప్రార్థన చేయడం కాదు. కానీ మనము ఏదైతే నమ్ముకుంటా వచ్చినామో దాన్ని మన జీవితంలో కొనసాగించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడించేటువంటి వారిగా మనం ఉంటూ రావాలి అనేటువంటి విషయమే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. దానికి మనము కొంత క్రయం చెల్లించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఎటువంటి క్రయాన్ని చెల్లించాలి కదా. ఇక్కడ చూడండి 27వ వచనంలో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల ఏమవుతాడంట? నా శిష్యుడు కానేరడు. కాబట్టి మనము ఆయన్ని వెంబడించకపోతే సిలువనెత్తుకొని మనం ఆయన శిష్యులము కాలేము అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా వచ్చింది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఆయన శిష్యులంగా ఉండాలి లేకపోతే ఆయన్ని వెంబడించాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటి కొన్ని విషయాలని మనము గమనించుకొని ఆ విధంగా మనము పరీక్షించుకొని యోగ్యంగా మనము బల్లో పాల్పొందుతా వద్దాం. చూడండి, మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆయన శిష్యులంగా మనం ఉండాలంటే కొంత క్రయం మనము చెల్లించేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి రక్షణ అయితే ఉచితంగా వచ్చింది, కానీ శిష్యులుగా వెంబడించాలంటే శిష్యులుగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మనం క్రయం చెల్లించాలా
కదా. చూడండి, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త చూచి చాలు. చూడండి, ఇక్కడ మన తర్వాత చదువుకుందాం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించును. ఎవరికి ఆజ్ఞాపించినాడంటే 23వ వచనంలో మనం చూడవచ్చు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఇప్పుడు ఎవరికి ఆజ్ఞాపించినాడు ఇక్కడ? ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం జన సమూహంలో భాగమా శిష్యుల్లో భాగమా కదా. అది చూడండి, అందుకే ఇక్కడ ఏం చెప్తా వచ్చినాడంటే, జన సమూహాన్ని చూసి ఏమన్నాడంట, వాళ్ళకి ఏమైనా ఆజ్ఞాపించినాడంట, మీరు ఎక్కడికి పోమన్నాడు? అద్దరికి వెళ్ళమన్నాడు. తర్వాత వచ్చిన చదువుకుంటూ వద్దాం. చూడండి 19వ వచనం. అంతటా ఆయనతో చెప్పెను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదని అతనితో చెప్పాడు. తర్వాత శిష్యులలో మరియొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా, యేసు అతని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాడు. ఇక్కడ 2 రకాలైనటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటున్నాం కదా. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఒక ఆయన వచ్చినాడు. ఎవరు ఆయన? శాస్త్రి. ఈయనేమంటున్నాడు? బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంటనే నేను వస్తాను, నిన్ను వెంబడిస్తాను అనేటువంటి విషయం చెప్పినాడు. ఈయనకి ఏం చెప్పినాడు? అందుకే యేసు, నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉంటాయి, కానీ మనిషి కుమారునికి ఈయనకి చెప్పినటువంటిది ఏంటంటే, అవు నేను పోయే కాడంతా బంగ్లాలు ఉండవు కదా, నేను పోయే కాడంతా లేకపోతే తాజు బంజారానో లేకపోతే ఇంకొక రిసార్టో ఉండదు, తలవాల్చుకోవడానికి ఏముంది? మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలమే లేదని చెప్పినాడు. కాబట్టి మనం గమనించినట్లయితే, మనం యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినాం. ఆయన్ని వెంబడించాలని అనుకున్నప్పుడు మనము కొంత క్రయాన్ని మనం చెల్లించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనం అందరికి కూడా కొన్ని చెల్లించాలి, ఆయనకి క్రయంగా చెల్లించాలి. కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి క్రయం చెల్లించేటువంటి వారిగా ఉంటున్నారు. ఇక్కడ ఈ మనుషునికి ఏం చెప్తా ఉంటున్నాడంటే, ఏమంటా ఉన్నాడంటే, నీ లగ్జరీస్ అన్ని కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు మంచిదే నన్ను వెంబడించాలని కోరుకుంటా ఉన్నావు, కానీ నువ్వేం చేయాలంటే నీ లగ్జరీస్ అంటే బహుశా తను లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడినటువంటి వ్యక్తి ఏమో, అది యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తెరుగుతూ వచ్చినాడేమో. అందును బట్టి ఆయనకి ఏమని చెప్తా వచ్చినాడంటే, నన్ను వెంబడించాలంటే నీకేముండదు, పైన ఏముండదు, స్థలమే ఉండదు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడుకోవాలి, వాన వస్తే వానలో పడుకోవాలి, ఎండ ఉంటే ఎండలో పడుకోవాలి కదా, చలి ఉంటే చలిలో పడుకోవాలి కదా అని చెప్తా ఉంటున్నాడు. అంతేకాదు, 2వ వ్యక్తి చూడండి, మనం గమనించినట్లయితే ఈయన ఒక మొదటి వ్యక్తి శాస్త్రి, ఇంకొక ఆయన ఎవరు చూడండి, శిష్యుల్లో మరి ఒకడు, చూడండి ఎంత అంటే కొంచెం హార్ష్గా ఉంది. అయినప్పటికీ కూడా మనం గమనించినట్లయితే ఏమంటా ఉన్నాడంటే, శిష్యుల్లో మరి ఒకడు ఏమంటా ఉన్నాడు, నేను కూడా నిన్ను వెంబడిస్తా కదా. ఏమంటున్నాడు? నేను కూడా ప్రభువా, నేను కూడా నీతో పాటు వస్తాను, కానీ నేనేం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలంట, నా తండ్రి చనిపోయినాడు కాబట్టి నేను ఆయన్ని పాతిపెట్టి వస్తా అంటా ఉన్నాడు. కానీ ఈయనకి ఏమని చెప్తా ఉంటున్నాడంటే, యేసు అతను చూచి నువ్వేం చేయాలి? నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను. కాబట్టి ఈయనకేమని చెప్తా ఉంటున్నాడంటే, యు ఆర్ నాట్ సపోజ్ టు కేర్ అబౌట్ ఎనీథింగ్ కదా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు నన్ను వెంబడించు. కాబట్టి ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే 2 వ్యక్తులు ఉంటా వచ్చినారు. ఒక్కతనికి ఏమో ఏం చెప్తా ఉంటున్నాడంటే, నీ జీవితంలో ఉన్నటువంటి, నువ్వు నన్ను వెంబడించాలి అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సుఖభోగాలన్నిటిని కూడా విడిచిపెట్టాలి. నువ్వు నన్ను వెంబడించాలి అంటే నువ్వు
నేను ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవాలి కదా. స్థలము లేనే లేదు మనుష్య కుమారునికి. కాబట్టి నువ్వు నన్ను వెంబడిస్తావా అని అంటా ఉన్నాడు. అదేవిధంగా రెండో వ్యక్తిని ఏమంటా ఉన్నాడంటే, ఆ మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, కాబట్టి నువ్వేం చేయాలి నన్ను, కాబట్టి వీటినన్నింటినీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన వెంబడించాలి అంటే మనం ఏం చేయాలి, మనము ఆయన అడుగుతా ఉంటున్నాడు, నువ్వు వాటిని విడిచిపెట్టేటువంటి వాడిగా లేకపోతే వాటిని వదులుకొని ఆయన వెంబడించేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? కాబట్టి ఆయన కొరకై మనము ఆ సుఖభోగాలని విడిచిపెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నామా? చూడండి, మనము ఆరాధనలో కూడా ఇదివరకు మనం గమనిస్తూ వచ్చినాం. అంకుల్ చెప్తా, ఈ దినాల్లో ఎట్లయిపోయిందంటే ఆత్మీయ సంబంధమైనటువంటి ధనవంతులుగా చేస్తాడని ఎవరు చెప్పినారు, మనకు చెప్పబడతా వచ్చింది కదా. కానీ దాని అంతటిని కూడా ఈ దినాల్లో ఏం చేస్తూ ఉంటున్నారంటే, ఈ లోక సంబంధమైనటువంటి ధనవంతులుగా చేస్తారు అనేటువంటి ఈ యొక్క విచిత్రమైనటువంటి గాస్పల్ కదా, ప్రాస్పర్ గాస్పల్ అంటారు దాన్ని కదా, ఇది ఎక్కువైపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్తా ఉంటున్నారంటే, నన్ను వెంబడించాలి అంటే మీరు ఏం చేయాలి, మీరు విడిచిపెట్టేటువంటి వారిగా ఉంటురావాలి, మీరు క్రయం చెల్లించేటువంటి వారిగా ఉంటురావాలి. కాబట్టి ఆయన కొరకై మనం ఏదైనా విడిచిపెట్టాలి, అది ఏదైనా కావచ్చు కదా. బహుశా అది మన సుఖభోగాలు కావచ్చు, లేకపోతే అది మన సోమరితనం కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఆయనని వెంబడించడానికి, దాన్ని విడిచిపెట్టడానికి మనము ఆ యొక్క భావన కలిగి ఉంటా ఉంటున్నామా, ఇష్టపడతా ఉంటున్నామా అనేటువంటిది మనము పరీక్షించుకునేటువంటి వారంగా మనము ఉంటురావాలి. కాబట్టి మనము ఆయన కొరకై కొన్ని విషయాలని, కొన్ని సంగతుల్ని మనము ఆయన మన కొరకై ఎంతో క్రయాన్ని చెల్లిస్తూ వచ్చినాడు కదా, ఈ లోకంలోనికి వచ్చినాడు కదా. మనం అదే చూస్తూ వచ్చినాం. దరిద్రులుగా ఉన్నటువంటి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైపోతా వచ్చినాడు, దరిద్రుడుగా అయిపోతా వచ్చినాడు. మన కొరకై ఎంతో క్రయాన్ని చెల్లిస్తా వచ్చినాడు. ఎవరు పొందలేనటువంటి బాధను ఆయన అనుభవిస్తా వచ్చినాడు. కాబట్టి అటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన కొరకై, ఆయన వెంబడించుట కొరకై మనం ఏదైనా విడిచిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉంటా ఉంటున్నామా, విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి మనసు, మనం అటువంటి మనసుని మనము కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన వెంబడించాలి, లేకపోతే ఆయన శిష్యులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేటువంటి వారంగా, క్రయము చెల్లించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, మనం ఎట్లా ఉండాలంట, ఆయన శిష్యులుగా మనం ఉండాలంటే మనము ఆయనకి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటురావాలి కదా. చూడండి, మనం గమనించినట్లయితే ఆయన ఏం చెప్తా వచ్చినాడు, శిష్యులకి ఏం చెప్తా వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో మనం గమనించినట్లయితే యేసు నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి, మనము ఆయన శిష్యులుగా ఉండాలి. వీళ్ళంతా ఏమైనా తర్వాత పేతురు, ఆంద్రేయ, వీళ్ళంతా ఏమైనారు, ఆయన శిష్యులైనారు కదా. కాబట్టి మనము ఆయన శిష్యులుగా, లేకపోతే ఆయన మనకు మాస్టర్గా ఉండాలి అంటే మనము చేయవలసినటువంటి పనులు ఏంటంటే, రెండవదిగా మనం ఇమ్మీడియట్గా కదా, ఇన్స్టెంట్ కదా. ఇది నెలలో అంతా ఇన్స్టెంటే, అంతా ఇన్స్టెంట్ మనీ, ఇన్స్టెంట్ నూడిల్స్ కదా, అన్నీ ఇవే. కాబట్టి కానీ ఇన్స్టెంట్ ఒబీడియన్స్ మటుకు ఉండదు చాలాసార్లు. కానీ దేవుడు కోరుకునేది అదే, ఇన్స్టెంట్ ఒబీడియన్స్.
వెంటనే ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తా ఉంటున్నారు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంటనే. కాబట్టి ఇటువంటి విధేయత మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉంటున్నాడు. వెంటనే మనకు ఒక పని చెప్పిన వెంటనే మనం చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. ఆయన మనకి ఏదైనా చెప్పినట్లయితే దానికి ఇమ్మీడియట్గా విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనము ఆయనకి ఇన్స్టెంట్గా మనము విధేయత కనపరిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అనేక మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఎక్స్క్యూజెస్ కదా, సాకులు చెప్తూ ఉంటాం కదా. అదైంది ఇదైంది కదా, ఇవన్నీ ఎక్కువ. అంటే మనకు విధేయత చూపించేటువంటి కంటే బదులుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే సాకులు చెప్తూ ఉంటాం. ప్రభువా అప్పుడే ఎందుకులే ప్రభువా కదా, లేకపోతే ఫలాంది ఉంది ప్రభువా, అది చేయాలి ప్రభువా, ఇది చేయాలి ప్రభువా. మన జీవితాల్లో ఈ సాకులన్నీ ఎక్కువ. మోషే కూడా సాకులు చెప్పినాడు కదా. ఏమని చెప్పినాడు? మోషేకి ఏమని చెప్పినాడు? నువ్వు ఎక్కడికి పోవాలన్నాడు? ఐగుప్తుకు పోవాలన్నాడా లేదా? ఈయనేమని చెప్పినాడు? నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను కదా. ఏంటేంటో చెప్తాను, నీకెందుకు అవన్నీ, దేవుడే మాట్లాడుతా అంటున్నాడు కదా. సో అనేక సార్లు మనం కూడా అట్లే ఉంటాం అనమాట. ప్రభువా నేను అది చేయలేను ప్రభువా, దేవుడేమో మనల్ని ఇన్స్టెంట్గా ఒబీడియంట్ చూపించాలని కోరుకుంటా ఉంటున్నాడు. లేకపోతే దేవుడు మనల్ని పిలుస్తూ ఉండవచ్చు ఆయన పరిశీలనలోనికి, లేకపోతే ఆయన వాడుకోవాలని మనల్ని పిలుస్తూ ఉండవచ్చు. కానీ ప్రభువా నేను చేయలేను ప్రభువా, నాకు కాదు ప్రభువా, నాకు కుదరదు ప్రభువా, నేను మాట్లాడలేను ప్రభువా కదా. కాబట్టి మనం ఆ విధంగా అనుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు ఇన్స్టెంట్గా ఒబీడియన్స్ చూపించేటువంటి వారంగా మనం ఉంటురావాలి. కాబట్టి చూడండి, మనం గమనించినట్లయితే రెండోదిగా ఎట్లా ఉండాలంట, వెంటనే ఆయనకి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడే మనము ఆయన శిష్యులంగా ఉండడానికి మనం అర్హులమవుతాం. అదేవిధంగా మూడోదిగా మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి చూడండి, అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను. కాబట్టి ఆయన వెంబడించాలంటే మనం ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఉపేక్షించుకోవాలి. ఏమనుంది ఇంగ్లీష్లో, ఏమనుంది చదవండి. లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. మన సెల్ఫ్ ఇది చాలా డేంజరస్ ఇది కదా. ఇప్పుడు చాలా గొడవలన్నీ కూడా ఈ సెల్ఫ్తోనే వచ్చినాయి కదా. ఇంకా కొంతమంది ఉంటారు సెల్ఫ్ డబ్బా అంటారు కదా, అది ఎక్కువ. సో మన సెల్ఫ్ చచ్చిపోవాలా మనలో కదా. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు కూడా అదే చెప్తా ఉంటున్నాడు. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు. చూడండి, ఇంగ్లీష్లో అయితే ఏమనుంది? No, 20 verse, chapter 2 verse 20. Nevertheless I live, not I but Christ liveth in me. Life which I now live in the flesh, I live by the faith of the Son of God, who loved me and gave himself for me. It is not I అని ఉంటుంది. It is not I who is living, but Christ liveth. It is not I. కాబట్టి ఆ I అనేది పోవాలా. నేను yet not I. I am crucified with Christ. Nevertheless I live, yet not I, but Christ liveth in me. Yet not I. కాబట్టి ఇక జీవించేది నేను కాదు, నేను. కాబట్టి ఆ నేను అనేటువంటిది పోవాలి. కాబట్టి సెల్ఫ్ ముఖ్యంగా మన జీవితాల్లో పోవలసినటువంటిది ఏంటంటే ఆ సెల్ఫ్ అనేది పోవాలి.
నేను 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 నేను. కాబట్టి అది పోయి ఎవరు జీవించాలి మనలో? క్రీస్తే మనలో జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేను అనుకునింటే మనం ఇప్పుడు ఇట్లా ఉంటామా? అది ఆయన నేను అనుకోలేదు కాబట్టి ఆయన అంత గొప్ప క్రయధనం చెల్లిస్తూ వచ్చినాడు మనందరి కొరకై, మానవాళ్ళందరి కొరకై. కాబట్టి మనం కూడా ఆయన్ని వెంబడించాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఈ యొక్క ఐ అనేటువంటిది పోవాలి మన జీవితాల్లో. ఆ డంబం అనేటువంటిది పోవాలి. కాబట్టి ఆ విధంగా ఐ అనేటువంటిది. అంతేగా చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. తమ కొరకు కాక జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. ఇప్పుడు మనం ఎవరి కొరకు జీవించాలి? ఇప్పుడు మనం జీవించినామా లేదా? మనం జీవించినాం. కాబట్టి జీవించి ఉన్నటువంటి మనము మన కొరకే జీవిస్తే మనం చచ్చిపోయినట్టే. జీవించి ఉన్నటువంటి మనం ఎవరి కొరకు జీవించాలంట? మన కొరకు. మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకే మనము. కాబట్టి ఆయన కొరకు మనం జీవించేటువంటి వారిగా ఉంటున్నాలి. అదే ఆయన శిష్యులకు చెప్తా ఉంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే మొట్టమొదటిగా మీలో ఏమి పోవాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. యు హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్స్. కాబట్టి ఆ నేను అనేటువంటిది మన జీవితాల్లో పోయేటువంటిదిగా ఉండాలి. జీవించి ఉన్నటువంటి మనము మన కొరకే జీవిస్తున్నట్లయితే మనం చచ్చిపోయినట్టే. కాబట్టి మనము మన కొరకై ఆయన మృతి పొంది పాతి పెట్టబడి తిరిగి లేచినటువంటి ఆయన కొరకే మనము జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు చూడండి ఎట్లాగా. అంతేకాదు లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను. అది కదా. ఇప్పుడు 2 రోజులు ఆపేసి లీవ్ తీసుకుంటాం కదా, మనం కదా లీవ్ తీసుకుంటాం చూడండి. అట్లా అన్నాడా? ప్రతిదినము ఈ శిలువను ఎత్తుకొని వెంబడించడము, లేకపోతే ఈ ఉపేక్షించుకోవడము అనేటువంటిది ప్రతిదినము మనం చేయాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ప్రభువా ఈ దినము నేను అనేటువంటి దాన్ని చంపుకోవాలి కదా. ఆ విధంగా ఉండాలి నేను అని మనము తీర్మానం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు శిలువను ఎత్తుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఉపేక్షించుకొని తర్వాత ఏం చేయాలంట? శిలువను ఎత్తుకోవడం అంత ఈజీ కాదు. శిలువను ఎత్తుకునేటువంటి కంటే ముందు ఆ యొక్క రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత వేదన పడ్డాడో మనకు తెలుసు కదా. ప్రభువా చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుము, అయినప్పటికీ నా చిత్తము కాదు. అది శిలువను ఎత్తుకోవడం అంటే అది. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరిగించు. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో మనము ఆయన చిత్తాన్ని మనం చేయడానికి ఇష్టపడతా వస్తామో, మన చిత్తానంతటిని చంపుకొని, మన ఇచ్ఛలన్నింటినీ చంపుకొని, మన ఇష్టానంతటిని చంపుకొని మనం ఎప్పుడైతే ఆయన కొరకు ఆయన చిత్తాన్ని చేయడానికి మనం ఇష్టపడతా వస్తామో అప్పుడే మనం కరెక్ట్గా శిలువను ఎత్తుకోగలం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి ఆ మాట చెప్పగలుగుతా వచ్చినాడు కాబట్టి, ప్రభువా నేను నీ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాను, ఆయనను నీ చిత్తమే జరిగించుము అని అంటా వచ్చినాడు. అందులో బట్టి ఆయన ఆ శిలువని మోయగలుగుతా వచ్చినాడు, భరించగలుగుతా వచ్చినాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని చెయ్యాలి, ఆయన శిలువను మోయాలి. కాబట్టి చూడండి, మనం గమనించినట్లయితే మన మాస్టర్ ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు కాదా? ఏం గమ్ములు ఉండరు, సైలెంట్ మెల్లిగా చెప్తారండి, గట్టిగా చెప్పాలా. మన మాస్టర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు.
మన మాస్టర్కి అన్ని తన్నులు పడ్డాయంటే మనకు పడవా? కాబట్టి వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. మనం దాని కొరకే సిద్ధపడేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఇంకా ఎన్నాళ్ళు మనము ఇంకా అదే ఆరంభం అంటే ఫౌండేషన్లోనే ఉంటే ఏముండదు, ఉపయోగం లేదు. సో నౌ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు టేక్ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్. ఎందుకు నేను చెప్తా ఉంటున్నానంటే మనం చాలా వీఆర్ ఇన్ ఎ వెరీ వర్జ్ ఆఫ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ చాలా సమీపంగా ఉంది. మీరు న్యూస్ చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను న్యూస్ కూడా. అంటే I'll hear news and I'll hear news. So we are in a verge. Already I think Russia president has declared direct war on US and UK. So we are not going. So it is going to be worse. అంటే చాలా వర్స్ థింగ్స్లో మనం ఉన్నాం. కాబట్టి మనము ఇటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఇంకా పాతదే అంటే లైక్ ఇంకా ఎక్కడ ఫౌండేషన్ దగ్గరనే కొట్టుమిట్టాడేటువంటి వారంగా మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ ఫ్రంట్, అంటే ఒక అడుగు ముందుకేసి మనం ఆయన కొరకై ఏదైనా చేయడానికి, ఏదైనా విడిచిపెట్టడానికి, ఏదైనా ఆయనను వెంబడించడానికి, ఏదైనా చేయడానికి మనం సిద్ధపడేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఆయన శిష్యులంగా మనం ఉండడానికి ఏమైనా చేయగలిగేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఆయన సిలువని ఎత్తుకోవడం అంటే మన చిత్తాన్ని చంపుకొని ఆయన చిత్తాన్ని చేయడమే, అదే ఆయన సిలువను ఎత్తుకోవడం అంటే. కాబట్టి తర్వాత చూడండి, మనం గమనించినట్లయితే ఇంకా ఏంటంటే లూకాసు వార్త 4వదిగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 14:33 వచనం. తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. అంటే ఆయనకి కలిగినదంతా, మనకు కలిగినదంతా విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఏమవుతారు? ఆయన శిష్యులు. కాబట్టి ఆయన శిష్యులంగా మనం ఉండాలంటే మనకు కలిగినదంతా విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆరాధనలో మనం అదే చూస్తూ వచ్చినాం అంటే మనకు కలిగినదంతా విడిచిపెట్టాలని చెప్తా ఉంటున్నది ఏంది బాగా అనుకోవకండి. అంటే నేనేమని చెప్తా ఉంటున్నానంటే ఆరాధనలో మనం చూస్తూ వచ్చినాం కదా, యోబు ఏం చేస్తూ వచ్చినాడు? యోబు కలిగినదంతా పోయింది, ఏమంటా వచ్చినాడు అయినా కానీ? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అవన్నీ ఆయనకు పోయినటువంటి అన్నీ కూడా ఏంటివి? ఈ లోకములో ఉండేటువంటివి వస్తువులు కదా. అది ధనము కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా గుర్రాలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, అవన్నీ కూడా పోయినటువంటివన్నీ కూడా ఏంటివి? అవి ఈ లోక సంబంధమైనటువంటిది. నేను అనుకునేది ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి వస్తువులు మనల్ని ఓన్ చేసుకునేటువంటివిగా ఉండకూడదు, కానీ మనమే వాటిని ఓన్ చేసుకునేటువంటి వారంగా ఉండాలి. అంతేగాని అవి మనల్ని ఓన్ చేసుకోకూడదు. అనేక సార్లు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది అన్నమాట. మనం వాటి బానిసలుగా లేకపోతే వాటి కిందకి వెళ్ళిపోయేటువంటి వారంగా వస్తూ ఉంటున్నాం. ఉదాహరణ ఏదో లేదు, మన జోబిలోనే ఉంటుంది ఎప్పుడు. ఏంటది? ఆ మొబైల్. లిటరల్లీ ఇట్ ఈజ్ ఓనింగ్ ఎవ్రీబడి. నేను మొన్న ఒక వీడియో చూసిన పిల్లోడు, వాడు గేమ్స్ ఆడంటే వాడు మనకి తీసేసినారు, కానీ వాడు ఇంకా ఇట్టి అంటూనే ఉన్నాడు. వాడిలో పోయి కూర్చొని ఉంది అది యాక్చువల్గా చెప్పాలంటే. సో నౌ-a-days it became like that. Things shouldn't own us, we have to own them కదా. యోబు అదే చేయగలుగుతా వచ్చినాడు కాబట్టి అవన్నీ పోయినా కూడా ఏమనుకుంటా వచ్చినాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. కానీ ఒక ఆమెకి థింగ్స్ ఏం చేసినాయంటే ఆమెను ఓన్ చేసుకునే. ఎవరు ఆమె? లోతు భార్య. అందుకే ఏం చేసింది? నా వస్తువులన్నీ పోతుంది, నా ఇల్లు పోతుంది, వెనక్కి తిరిగింది. కాబట్టి మనకి ఈ లోక సంబంధమైనటువంటి వాటివి అనేటువంటివి మనల్ని ఓన్ చేసుకునేటువంటివిగా ఉండకూడదు కదా. ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఏం చేయలేమంటే ఆయన్ని వెంబడించలేము. కాబట్టి మనం ఓన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు బీ ఓనర్ టు దాట్. మనం తీసి పాడేయాలన్నప్పుడు తీసి పారేయాలి అంతే. ఇప్పుడు నాకు ఈ టైంలో ఈ ఫోన్ లేకపోతే ఈ ఫోన్లో కాల్స్ ఇవన్నీ ఏం అవసరం లేదంటే అంతే, పక్కన పెట్టేయాలి అంతే.
సో ఇట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. అంతేకాదు మనం గమనించినట్లయితే మన ప్రయారిటీ ముఖ్యంగా ఎవరు ఉండాలి? దేవునికి సంబంధించినటువంటి ఉండాలి మన ప్రయారిటీ కదా. హీ షుడెంట్ బి టాప్ 10 ఆఫ్ ద ప్రయారిటీ కదా. మనం అనేక సార్లు ఏమంటాం అంటే టాప్ 10లో పెడతాం దేవుణ్ణి. వీ షుడ్ ఆల్వేస్ టాప్ 1. ఈ షుడ్ బి ఆల్వేస్ టాప్ 1. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉండాలి. మిగతావన్నీ కూడా అదే అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేసినాడు, మిగతా అన్నీ కూడా ఏం చేసినాడు, పెంటతో సమానంగా అనుకున్నాడు. కాబట్టి టాప్ 1 ప్రయారిటీ ఆయనకి ఎవరైపోయినారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కొరకే పాటు పడుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా మన టాప్ 1 ఎవరు ఉండాలి ఇప్పటి నుంచి, అది మనం గమనించుకోవాలి. మన టాప్ 1 ఎవరున్నారు? దేవుని పని కొరకై, దేవుని మీటింగ్స్ కొరకై, లేకపోతే జరుగుతున్నటువంటి మీటింగ్స్ కొరకై, లేకపోతే మనము దేవుని కొరకై, దేవునికి ఇచ్చేటువంటి సమయం కొరకై మనం ఎటువంటి ప్రయారిటీ ఇస్తూ ఉంటున్నాం, ఎంత ప్రయారిటీలో మనం ఉన్నాము అనేటువంటిది మనం గమనించుకోవాలి. కాబట్టి హీ షుడ్ ఆల్వేస్ బీ టాప్ ప్రయారిటీ. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని వెంబడిస్తాం, లేకపోతే వెంబడించలేం. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఆయన శిష్యులుగా ఉంటాం, లేకపోతే ఉండలేం కదా. తర్వాత 5వదిగా మనం చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32. నిలిచిన వారైతే చాలు. చూడండి, మనం గమనించినట్లయితే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. కాబట్టి మనం గమనించినట్లయితే ఆయన్ని వెంబడించాలి, లేకపోతే ఆయన శిష్యులంగా మనం ఉండాలి అంటే మనము ఏం చేయాలంట? ఆయన వాక్యంలో నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన వాక్యాన్ని కంఠస్థం చేయాలి, ఆయన వాక్యాన్ని పాటించాలి, ఆయన వాక్యమే ప్రార్థనగా చేయాలి కదా. అందుకే ఇవన్నీ మనకి ఇక్కడ నేర్పించబడతా ఉంటున్నాయి, కంఠస్థం చేస్తూ ఉంటున్నాం కదా. అనేక సార్లు మనం ఇక్కడ అంకుల్ చెప్తా ఉన్నప్పుడు కూడా అంకుల్ కంఠస్థం చేయండి అని చెప్తా ఉంటున్నాడు. వాక్యానుసారంగా ప్రార్థన చేయాలనేటువంటిది నేర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆ విధంగా చెయ్యాలి. ఆ విధంగా చేసినప్పుడే మనము ఎట్లా ఉంటామంట, ఆయన శిష్యులంగా మనము ఉండేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి ఆయన శిష్యులంగా మనము ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యములో నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి దేవుని వాక్యము చాలా ముఖ్యమైనటువంటిది కదా. ఆయన వాక్యంలో మనం నిలిచి ఉన్నట్లయితే, ఆయన వాక్యాన్ని మనం కంఠతం చేసి దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే మనం ఏమైనా చేయగలగచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను నుంచి శోధన వచ్చింది. ఏం చేసినాడు? వాక్యం వలన జయించినాడు. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటా ఉన్నాడు చూడండి. కాబట్టి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా ఏమవుతాడంట మనుషుడు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ వాక్యమే ఆయన. కాబట్టి మనం ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన వాక్యములో నిలిచి ఉండాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించేటువంటి వారంగా ఉంటూ రావాలి, ఆ వాక్యాన్ని అనుసరించేటువంటి వారంగా ఉండాలి, ఆ వాక్యాన్ని కంఠత చేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. ఆ వాక్యాన్ని మనము ప్రార్థనగా చేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. వాక్యానుసారంగా ప్రార్థన చేయడం అంటే అదే. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నప్పుడే మనము సరైనటువంటి వారంగా ఉంటూ వస్తాం, ఆయన వెంబడించగలిగేటువంటి వారంగా ఉంటూ వస్తాం, ఆయన శిష్యులంగా ఉంటూ వస్తాం. తర్వాత చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. చూడండి, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన ఎడల దీనిని బట్టి మనం ఆయన, కాబట్టి మనం ఆయన శిష్యులంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రేమ కలిగేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి.
ప్రేమించేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రేమను మనం కనపరచాలి. మనం ఆ విధంగా కనపరిచినప్పుడే మనము ఆయన్ని వెంబడించేటువంటి వారంగా ఉంటూ వస్తాం, లేకపోతే ఆయన శిష్యులంగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన అనేక సందర్భాలు చెప్తా వచ్చినాడు, ఏ విధంగా మనం ప్రేమించాలి, శత్రువులను సైతం మనం ప్రేమించేటువంటి వారంగా ఉంటూ రావాలి అనేటువంటి విషయాలు అక్కడ మీరు గమనించినట్లయితే తర్వాత చూసుకునండి, అక్కడ అనేక మాటలు చెప్పబడుతూ వచ్చినాయి దాని గురించి. కాబట్టి ఆ విధంగా మనము ఒకరినొకరం ప్రేమించుకునేటువంటి వారంగా, మన సహోదరులను మనం ప్రేమించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అనేక మార్లు మన ఇంట్లో వాళ్ళనే మనం ప్రేమించాం కదా, మన సహోదరులను ఏం ప్రేమిస్తాం, వేరే వాళ్ళని ఇంకా అసలు బయట వాళ్ళని ఏం ప్రేమిస్తాం. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. తర్వాత చివరిగా మనం చూసుకొని మనం ముగించుకుంటూ వద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచ్చిన చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు. కాబట్టి ఆయన శిష్యులుగా ఉండాలంటే మనం ఏమవ్వాలి? ఫలించాలి కదా. మనం అక్కడ మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. కాబట్టి మనం ఫలింపులోనికి రావాలి. కాబట్టి ఇది కూడా అంకుల్ పెట్టినాడు మొన్ననే, మారు మనసుకు తగినటువంటి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనం ఫలించాలి. మనం మారు మనసు పొందినాం కరెక్టే, దానికి తగినటువంటి ఫలాలు మనం ఫలిస్తూ ఉంటున్నామా? ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ఫలాలని మనం ఫలిస్తూ ఉంటున్నామా? కాబట్టి ఆ విధంగా మనం ఫలించినప్పుడే మనము ఏ విధంగా ఉంటామంట. కాబట్టి మనము ఆ విధంగా తండ్రిని మనము మహిమపరుస్తాము. అంతేకాదు ఆయన శిష్యులంగా ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం. ఆయన్ని వెంబడించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అపోస్తుడైనటువంటి పౌలు కూడా తన జీవితంలో అదే చేస్తూ వచ్చినాడు. ఆయన దమస్కు మార్గంలో ఏం చేస్తూ వచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొంటూ వచ్చినాడు, రక్షించబడ్డాడు. అక్కడితో ఆపేసినాడా? నా పని అయిపోయింది, నేను ఇంకా రక్షించబడ్డా, నేను ఇంకా పోయి పడుకుంటా అనుకున్నాడా? లేదు. ఆయన దేవుని కొరకే ఎంతగానో శ్రమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టే మనం గమనించినట్లయితే ఆయన 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆ మాటల్ని చెప్పగలుగుతా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు చూడండి. చూడండి, ఇది తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి, నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి కూడా ఏమవుతుందంట. చూడండి, నేను నా పరుగును నేనేం చేసినానంట, మంచి పోరాటం. కాబట్టి మనము ఆ విధంగా పౌలు వలె మంచి పోరాడేటువంటి వారంగా ఉందామా? లేకపోతే కదా మనం ఆ వెల్లని చెల్లించలేక కదా ఎక్కడ ఫౌండేషన్ దగ్గరనే మనం ఆగిపోయి వేరే వాళ్ళందరూ ఏం చేస్తారు, అప్పుడు మనల్ని హేళన చేస్తారు కదా. అటువంటి హేళనకు వెళ్ళేటువంటి స్థితిలో ఉందామా అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మనం ఎటువంటి వారంగా ఉన్నాము, మనం వెంబడించడానికి సిద్ధంగా ఉన్నామా, ఆయన వెంబడించడానికి క్రయం చెల్లించేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నామా అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని యోగ్యమైన రీతిలో మనము ఆయన బల్లో పాల్పొందుతాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.